సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్స్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 10 సంవత్సరాలు మొత్తం కలిపితే 60 కోట్లు ఇస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 100 కోట్లు మీ కోసం సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఈరోజు మనం పంపిణీ చేస్తున్నటువంటి ఈ పరికరాలు చూస్తూ ఉంటే బహుశా దేశంలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం ఇటువంటి పరికరాలు సరఫరా చేయట్లేదు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు కానీ, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసికిల్ కానీ, బ్యాటరీ వీల్ చైర్లు కానీ, లేకపోతే ల్యాప్టాప్లు కానీ, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, అట్లాగే కాళ్ళకి అమర్చేటువంటి కాళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే హైలీ టెక్నికల్గా బయట బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేసుకొని మాత్రమే చేసుకోగలిగినటువంటి పరికరాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ్యతను తీసుకొని మీకు తల్లిదండ్రులాగా ఈరోజు ఆ భారం అయ్యేటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈరోజు వాటన్నిటికీ వెచ్చించి ఈరోజు మీ అందరికీ పంపిణీ చేస్తూ ఉంది. అందుకే నేను ముందు మాటగానే చెప్పాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంది, హృదయం ఉంది. మీ అందరూ బాగుండాలని, దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మీకు ఆ సమస్యల్లో కొంతైనా తీర్చుదామనేటువంటి ఆలోచనతో ఈ కార్యకలాపాలన్నీ చేపడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మీ జీవితాల్లో వృద్ధి చెందేటట్టుగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే దివ్యాంగులు ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలాగా జియో నెంబర్ 34 కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. ఇది సహజంగా ఈ జియో కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు కోరుతూ ఉంటే కూడా ఆనాటి ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. ఈరోజు మరి ఈ జియో నెంబర్ కూడా ఇచ్చి అక్కడే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగించుకునేటువంటి వెసులుబాటు కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా మీ అవసరాలన్నింటినీ గుర్తించి వాటి కోసం పనిచేస్తూ ముందుకు పోదామని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.